ఇందాక చెప్పాను కదా, ఉన్నవి తప్ప లేనివన్నీ అడుగుతారు. నిజానికి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఆడవాళ్ళకి కదండి, మగవాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళు బయటపడరు, మనం బయటపడతాం, అంతే తేడా. పద్ధతిగా పార్సల్ చేయడం కష్టం, కానీ పీకడం ఎంతసేపు, నిమిషాల్లో పని. ఇంతకీ మా ఆయనకు తెలియకుండా నేను చేసిన ఫస్ట్ ఆర్డర్ ఏంటో తెలుసా? హింట్ ఇస్తాను, మరి ఎంత మాత్రం గెస్ట్ చేస్తారో చూద్దాం. వీడియో క్లియర్గా చూడకముందే స్టార్టింగ్లోనే గెస్ట్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. సమ్మర్లో ప్రతి ఒక్కరూ చేసుకుంటారు, అందరికీ ఎంతో ఇష్టమైనవి ఏంటో చెప్పకుండా చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. రెగ్యులర్గా వంటలతో కాకుండా ఇవాళ ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. జనరల్గా సమ్మర్ అనగానే చాలా రకాల పచ్చళ్ళు, పికిల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. నేను ఈ సమ్మర్ పికిల్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకొకటి అడుగుతారు, ఉన్నది తప్ప లేనివి అన్నీ అడుగుతారు. అలాంటప్పుడు చేయటం ఎందుకు అనేసి రిలాక్స్ అయిపోయాను అనమాట. సరదాగా నేను మీలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఇలా స్క్రోల్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటే కింగ్స్ ప్రీమియర్ వారి పికిల్స్ కనిపించాయి. చూడగానే నోరు ఊరిపోయిందనమాట. సరే ఒకసారి సరదాగా ఆర్డర్ ఇచ్చి చూద్దాము. ఎప్పుడు కూడా నేను తనకి తెలియకుండా ఇక్కడ ఏమి ఆర్డర్ ఇచ్చింది లేదు. సో ఫస్ట్ టైం అయితే నేను కింగ్స్ ప్రీమియర్ వారి పికిల్స్ని ఆర్డర్ చేశాను. నాకైతే పార్సల్ వచ్చేసింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ప్యాకింగ్. ఇంకా లేట్ చేయకుండా ఈ పార్సల్ని ఓపెన్ చేసేద్దాం పదండి. ఇందాకే చెప్పాను కదా, పద్ధతిగా పార్సల్ చేయాలంటే కష్టం, కానీ పీకడం ఎంతసేపు, 10 సెకండ్లలో పని. పీకడానికి పనిముట్లన్నీ రెడీ చేసుకొని పద్ధతిగా పీకకుండా ఎలా పడితే అలా పీకేస్తూ ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. ఇంతకీ ఈ వీడియో వల్ల మాకేంటక్క ఉపయోగం అని అంటారా? పికిల్స్ అంటే పిండి రుబ్బినంత ఈజీ కాదు. దానికి బోలెడన్ని కొలతలు, కొలమానాలు ఉంటాయి. ఏమాత్రం తప్పినా పచ్చడి పట్టుమని 10 రోజులు కూడా నిల్వ ఉండదు. పోనీ రాదు కదా, ఏదో దొరికింది తినేద్దాం అని అనుకున్నా కూడా సంవత్సరం పాటు నిల్వ పెట్టుకునే పచ్చళ్ళు అంత గుడ్డిగా ఎలా తీసేసుకుంటాం? రివ్యూస్ చూడాలి, రీచెక్ చేయాలి, ఆ తర్వాతే కదా తీసుకుంటాము. సో అవన్నీ చూసే నేను కింగ్స్ ప్రీమియర్ వారి పికిల్స్ని ఆర్డర్ పెట్టాను. ఏమేమి ఆర్డర్ పెట్టాను అనేది తర్వాత విషయం, కానీ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆల్ టైమ్ మై ఫేవరెట్ కొత్తిమీర పికిల్ కనిపించింది. ఇందులో వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఉన్నవి తప్ప లేనివన్నీ అడుగుతారు. నిజానికి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఆడవాళ్ళకి కదండి, మగవాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళు బయటపడరు, మనం బయటపడతాం, అంతే తేడా. ఇక లేట్ చేయకుండా ఇంట్లో పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను కదండి. కొత్తిమీర పచ్చడి ఆల్ టైమ్ మై ఫేవరెట్ పచ్చడి. ఒక్కటా రెండా చూడండి ఎన్ని ఉన్నాయో వెరైటీస్. వెజ్ అలాగే నాన్ వెజ్ 2 పికిల్స్ ఉన్నాయి. ఈ అన్నింటిలోనూ స్పెషల్ పికిల్ ఏంటో తెలుసా? ఆలు పికిల్. లేట్ చేయకుండా వెంటనే ట్రై చేద్దాం. ఆగండక్క, మీరు చెప్పింది మేము విన్నది నిజమేనా? ఆలు పికిలా నిజమేనా? తినొచ్చా? ఎలా ఉంది అని అడుగుతారా? సూపర్గా ఉంది, ఇంట్రెస్టింగ్. ఇంకా ఏమున్నాయి అక్క అని అడుగుతారా? కొత్తిమీర పికిల్, గోంగూర పండుమిర్చి పికిల్, డ్రమ్ స్టిక్ పికిల్, అలాగే బ్రింజల్ ఆమ్లా కొత్తగా ఉంది కదా, బూర్ది గుమ్మడికాయ పికిల్, అలాగే గోంగూర ఫ్రాన్స్ పికిల్, ఫిష్ పికిల్, చికెన్ పికిల్, గోంగూర చికెన్ పికిల్, అలాగే గోంగూర మటన్ పికిల్. అద్భుతంగా ఉంది. ఆలు పికిల్, అలాగే మటన్ పికిల్. ఫైనల్గా ఈ రెసిపీస్ అన్నీ టేస్ట్ చేయలేదు, కానీ ఇంట్రెస్టింగ్ అనిపించినవి మాత్రం ట్రై చేశాను. అన్నీ రెగ్యులర్గా విన్నాను, కానీ ఆలు పికిల్ కాస్త డిఫరెంట్గా అనిపించింది. సో కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అనేసి ఫస్ట్ అయితే ఆలు పికిలే ఓపెన్ చేశాను. ఎన్ని పికిల్స్ ఓపెన్ చేశాక ఇవన్నీ స్టోర్ చేసాక డబ్బాలు కొనాలి అంటే నా వల్ల కాదు. ప్యాకింగ్ ఎలా ఉందంటే అన్నీ కూడా జిప్ లాక్ కవర్స్. జస్ట్ మనం పైన కొద్దిగా కట్ చేసుకుంటే జిప్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కావాల్సినవి ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే కవర్లో పెట్టేసి జిప్తో క్లోజ్ చేసేయచ్చు. ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. పార్సల్ మన దాకా పాస్ అయ్యేలోపు కింద పడ్డా మీద పడ్డా ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం కోసం అచ్చంగా 1 కాదు 2 కాదు 3 లేయర్స్ ప్యాక్ చేశారు. పర్ఫెక్ట్గా ఉంది ప్యాకింగ్ అయితే. అలా పికిల్ ప్యాకెట్ని కట్ చేశానో లేదు, ఇంట్లో ఊరగాయలు పెడితే ఇల్లంతా గుమాలిస్తుంది పచ్చళ్ళ వాసనతో, అదే విధంగా వచ్చింది. ఫ్రెష్గా చేసినట్టు అరోమా, ఆ స్మెల్ అద్దరిపోయింది. అస్సలు ఆగలేకపోయాను. బట్ 1-2 ఓపెన్ చేసి చూపించాలి కదా, మీరు అంత ఈజీగా నమ్మరు కాబట్టి సెకండ్ పికిల్ని ఇంకాస్త దగ్గరగా కట్ చేస్తున్నాను. అన్ని రకాల పికిల్స్ మనం మాత్రమే తింటే సరిపోద్దా? అమెరికాలో ఉన్న మన వాళ్ళకి పంపక్కర్లేదా? సో ఎన్నో రకాల ఐటమ్స్ పంపుతూ ఉంటారు. అయితే అప్పుడెప్పుడు రాని కంప్లైంట్స్ ఈ పికిల్స్ పంపేలోపు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ లీక్ అవుతుంది లేదా పార్సల్ డ్యామేజ్ అయ్యింది అని. అలాంటి కంప్లైంట్స్ ఏమీ రాకుండా
ఇంకా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ రావాలి అంటే నెక్స్ట్ టైం పంపాలనుకున్నప్పుడు ఈ పికిల్స్‌ని పంపండి. ఇంట్లో నుంచి చేసి పంపారా అన్నంత బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వస్తుంది. మంచి ప్యూర్ క్వాలిటీ ఐటెమ్స్ వాడి, అలాగే కల్తీ లేని ఆయిల్ వాడి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేయకుండా ప్యూర్‌గా ఇంట్లో అమ్మ పెట్టినంత స్వచ్ఛంగా ఉన్నాయి ఈ పికిల్స్. పికిల్ చూసారా మామూలుగా ప్లేట్‌లో వేయగానే పికిల్ కొద్దిగా ఉంటే ఆయిల్ అయితే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా ఎంత వాడాలో అంతే వాడారు ఆయిల్ కూడా. రంగు, రుచి అయితే అద్భుతంగా ఉంది. నేను జెన్యూన్‌గా చెప్తున్నా. నేను టేస్ట్ చేసి మరి మీకు ఒక మంచి క్వాలిటీ పికిల్‌ని అందజేస్తున్నాను. జనరల్‌గా పికిల్స్ తింటూ ఉంటే పికిల్ తింటున్నామా? ఆయిల్ తింటున్నామా? అన్నంత క్వెషన్ అయితే కంపల్సరీ అందరికీ ఉంటుంది. చూసారా పచ్చడిలో వేసే నిమిషమైనా ఆయిల్ అనేదే బయటికి రాలేదు. ఇప్పుడు నేను సర్వ్ చేసుకోబోయేది ఆలు పికిల్. ఆలు చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి. టేస్ట్ అయితే క్రంచీగా భలే ఉంది. నేను ఇక్కడ 3 రకాల పికిల్స్‌ని సర్వ్ చేసుకున్నాను. ఆలు పికిల్, అలాగే చికెన్ పికిల్, అలాగే మటన్ పికిల్. మటన్ ఆల్ టైమ్ ఫేవరెట్. సో, అందుకోసం మటన్ పికిల్‌ని నేను వేసుకున్నాను. మొదట అయితే నేను మటన్ పికిల్‌ని ట్రై చేస్తున్నాను. నార్మల్‌గా సిటీస్‌లో మనకు మటన్ అమ్మే దగ్గర చిన్న చిన్న వాటిని కోసి అమ్ముతూ ఉంటారు. అది తిన్నా కూడా పెద్దగా మటన్ తిన్న ఫీల్ అయితే ఉండదు. అలాంటిది పికిల్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. బట్ తింటూ ఉంటే మటన్ ఫ్రెష్‌గా తిన్న ఫీల్ అనేది అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఆలు పికిల్‌ని ట్రై చేయబోతున్నాను. ఆలు పికిల్ అయితే తిన్న కొద్దీ తినాలి అన్నంత క్రంచీగా అనిపించింది. మేబీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పెద్దలకు కూడా నచ్చుతుంది. బట్ పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఆలు కదా! సో, అందుకోసమే ఎస్పెషల్లీ పిల్లలకి బాగా నచ్చుతుందని నేను చెప్పాను. పికిల్స్ జనరల్‌గా మనం రైస్‌లో మిక్స్ చేస్తున్నప్పుడు చేతికి బోలెడంత ఆయిల్ అవుతూ ఉంటుంది కదా! అసలు ఆ ఫీలే కలగలేదు. ఏ పికిల్ తిన్నా కూడా ఫ్రెష్‌గా ఆ అల్లం, అలాగే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ అలాగే ఆ అరోమా అయితే అద్భుతంగా ఉంది. తింటున్న ప్రతి ముద్దకి ఆ ఫీల్ అయితే చాలా బావుంది. అక్కడ అదే చెప్పబోతున్నాను. బట్ తింటూ చెప్తే ఆ వాయిస్ మీకు అర్థం అవ్వదు అని చెప్పేసి నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాను. అలాగే నేను ఇక్కడ చికెన్ పికిల్‌ని ట్రై చేస్తున్నాను. చికెన్ ముక్క అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి పికిల్‌లోనూ వీరు వాడిన ఇంగ్రీడియెంట్స్ ఆ ఫ్రెష్‌నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లం, అలాగే వెల్లుల్లి అయితే ఫ్లేవర్స్ అద్భుతంగా తెలుస్తున్నాయి ప్రతి ముక్కలోనూ. ఇన్ని రకాల పచ్చళ్ళు, ఇన్ని వెరైటీస్ ఉన్నాక తప్పకుండా ఎవరైనా ఇష్టపడతారు. కల్తీ చేసిన పచ్చళ్ళు కలకాలం బయటపెట్టిన పాడవవు కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వీక్ చేయకుండా చేసిన ఈ పచ్చళ్ళు మ్యాక్సిమం 1 ఆర్ 2 వీక్స్ బయట ఉంటే ప్రాబ్లం లేదు కానీ అంతకు మించి బయట పెట్టుకోకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం చాలా మంచిది. ఉప్పు, కారం సమపాలంలో పడితే పికిల్ ఏదైనా పిల్లలకు కూడా నచ్చాల్సిందే. ఇక్కడ నేను పిల్లలకి గోంగూర మటన్ పికిల్‌ని సర్వ్ చేశాను చపాతీలోకి. చాలా ఇష్టంగా తిన్నారు. ఈ పికిల్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అక్క అని అడుగుతారా? కింగ్స్ ప్రీమియర్ వారి పికిల్స్ అని ఇన్‌స్టాలో ఒక పేజ్ ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆర్డర్ పెట్టేయొచ్చు. అలాగే మనకు ఈ స్టోర్ హైదరాబాద్‌లో కూడా అవైలబుల్ ఉంది. బంజారా హిల్స్‌లో ఉంది. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లోను అలాగే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. కాస్త ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.